అంత ఘోరంగా చేసిపోయారు. నేను ఎట్లా బతకాలి, నేను ఎట్లా ఉండాలి? నా పైసలు బాయే, యాత్ర చేసిన రొట్టెల పైసలు బాయే, చిల్లర పైసలు బాయే. మా ఆయన చచ్చిపోదు, నా బతుకు ఏముంది చూపించిపోరి. నేనైతే ఎట్లా అంటే అట్లా చచ్చిపోతా చూడు. మీ పేరు మీద బాగుండే చూడు. ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చి నా బతుకు తేరి చూపియాలి. మంచిగా ఉండేది చూడు. నా కొడుకులు లేరు, నాకు బిడ్డలు లేరు. రోడ్డు మీద బతుకుతున్నా సార్. నా పరిస్థితి బాగలేదు సార్. మరి ఘోరంగా బతుకుతున్నా. నాకేం చూపిస్తారో చూపిరి సార్. రోడ్డు మీద రొట్టెలు చేసుకొని బతుకుతున్నా సార్. నా బతకాలే, మాకు ఇల్లు లేవు, మాకు జాగా లేవు, భూమి లేవు. రోడ్డు మీద కూర్చోగట్టుకొని ఉంటున్నా సార్. కాలు పట్టుకున్నా సార్ కూడా ఈయన లేడు. ఇప్పుడు మీకు ఆపోజిట్ లా ప్రకాష్ గౌడ్ ఇల్లు ఉంది. మీ ఏమో ఇంత లోపల తీసిరు. వాళ్ళు ఏమైనా టచ్ చేసిరా ఎమ్మెల్యే? ఇప్పుడు మెయిన్ రోడ్ ఉన్నప్పుడు అక్కడ నుంచి ఎమ్మెల్యే ముందు కొని ఫస్ట్ నాకు చేస్తాను, అది అయిపోయిన తర్వాత అందరం చేద్దాం అంటే అందరం ముందరకు వస్తాము. ఇప్పుడు తను ముందర ఉండి తను చేపియాలి. అందరం రూల్స్ ప్రకారం అందరం వస్తాము. ఇప్పుడు అక్కడ చేపించకుండా ఆల్రెడీ ఒక రోడ్డు కాలేదు, ఏం కాలేదు. ఇక్కడ రోడ్డు వైండింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 80 feet ఉన్నాక కూడా పర్మిషన్ ఉన్నాక కూడా ఎందుకు మరి ఎమ్మెల్యేకు మీకు ఎదురుగానే ఉన్నారు, కనీసం మీరు చెప్పొద్దా? వచ్చిండన్నా చెప్తే వచ్చిండు, రాలేదని అనకూడదు. వచ్చినాక ఆపండి అని చెప్పిండు. మరి ఆయన ఇల్లు ఎందుకు వదిలేసారు? చెప్పిండు మళ్ళీ పోయిండు. అంతేగాని ఇంకా నేను దాని గురించి మనం మాట్లాడేది అసలు ఏం చెప్పలేదన్నట్టు కాదు. వచ్చిండు, అడిగినందుకు మాట్లాడిండు, చేయగలను అని చెప్పిండు, పోయిండు. పోయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసేసి గ్యాస్